గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ సంఘటనలపైన, ప్రభుత్వ నిర్ణయాలపైన ఇవాళ పత్రికలు ఏమేమి రాసినాయి వాటిపైన మరింత లోతుగా చర్చిద్దాం. దానికంటే ముందు పత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. మరుణ యాతన పేతురు ఒక పత్రిక హెడ్డింగ్తో రాసింది. ఇందులో రైతుల ఆత్మహత్యలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ రంగం మొత్తానికి వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, రైతులు ఏ విధంగా నష్టపోతున్న అంశాన్ని ఈనాడు పత్రిక ప్రధానంగా రాసింది. రెండవది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే సహించేది లేదు, అసెంబ్లీని రద్దు చేస్తామంటూ నిన్న జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ మాట్లాడినట్లుగా ఒక ప్రధానమైన వార్త వచ్చింది. అదేవిధంగా జూన్ 2 కంటే ముందే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినట్టుగా, కేసీఆర్ను రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ఒక ప్రధానమైన వార్త వచ్చింది. 5 ఎమ్మెల్సీ స్థానాలు మనవే, ఇందులో ఎలాంటి సందేహం లేదు అనే ఒక ప్రధానమైన వార్త కూడా ఇంకో పత్రికలో వచ్చింది. ఇక దీంట్లో డిబేట్లోకి వెళ్లే ముందు మా డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు పాదూరి కరుణ గారు, తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. పెద్దిరెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన లెక్క ఇది. వ్యవసాయ రంగంలో రైతుల సంక్షోభం, మొత్తం వ్యవసాయ సంక్షోభం పైన వచ్చిన సర్వే ఇది. 70వ జాతీయ శాంపుల్ సర్వే ఇది. వ్యవసాయ రంగాన్ని నిజంగా మనం ఎట్లా దీన్ని మనం సేవ్ చేసుకోగలం? చాలా వేదికల ద్వారా చాలా సందర్భాలలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగం పైన మనం చర్చించుకున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వ్యవసాయంపైన ఆధారపడ్డ వారి సంఖ్య మన దేశంలో ఎక్కువ. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 60% ఈ వ్యవసాయంపైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఉత్పత్తి, ఏ వస్తువులు తయారు చేసినా ఆ తయారు చేసే యజమాని దాని ధర నిర్ణయించుకునే అధికారం ఉంది. కానీ ఇక్కడ రైతాంగం పండించిన పంటలకు ధర నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. కానీ అయ్యే ఖర్చును కూడా అంచనా వేయకుండా ఖర్చు కంటే ఆదాయం తక్కువైపోయి అకాల వర్షాలు కానీ, వర్షాభావ పరిస్థితుల వల్ల, అనేక రకాలైనటువంటి నష్టాల వల్ల వారికి రక్షణ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇవాళ షిప్ ఎంట్రీ చేసినప్పుడు దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. బస్సులో ప్రయాణం చేసినా, రైల్లో ప్రయాణం చేసినా, విమానం ప్రయాణం చేసినా వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ రైతు ఆరుగాలం కష్టపడి పండించాలనుకునేటువంటి పెట్టుబడి పెట్టినటువంటి రైతుకు మాత్రం ఈ యొక్క ఇన్సూరెన్స్ విధానం లేదు, గిట్టుబాటు ధర లేదు, లాభసాటి వ్యవహారం లేకపోవడం వల్ల దేశంలో సగటున ఈ శాంపిల్ సర్వే ప్రకారంగా చూసినట్టయితే సగటు రైతు 90,000 రూపాయల అప్పులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే 60% మంది ప్రజలు ఈ వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళు సగటున 90,000 అంటే 1,00,000 రూపాయలు అప్పులో ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఏ మేరకు అప్పులో ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ పరిశ్రమను సంక్షోభం నుండి ఏ విధంగా గట్టెక్కించాలనే దానిపైన విస్తృతం చర్చ జరగాలి. దానికి సంబంధించినటువంటి అనేక చర్యలు తీసుకోవాలి. రైతుల సమస్యలపైన అవగాహన ఉందా? అవగాహన ఉంది. ఎలక్షన్లప్పుడు అవగాహన ఉన్నట్టుగానే అన్ని పార్టీలు చెప్తూ ఉంటాయి. ఆ తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఆ రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయి తప్ప ఆ సంక్షోభం నుండి గట్టెక్కించేటువంటి విధాన నిర్ణయాలు ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఎక్కడో దగ్గర మొదలు పెట్టకపోతే ఈ పరిశ్రమ కుంటుపడినట్టయితే ఈ దేశమే అస్తవ్యస్తమైపోయే పరిస్థితి ఉంది. మనకున్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ పోతుంది. తర్వాత దీనిపైన ఆధారపడ్డ వాళ్ళు ఇప్పటికే వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో రైతులు అప్పుల బాధ నుండి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నది మనం చూస్తూ ఉన్నాం. కనుక దీని నుండి మనం గట్టెక్కించాలంటే తప్పకుండా దీనిపైన మరి సవివరమైన చర్చ జరగాలి. ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి, ఏ కారణాలు దీనికి ఏమున్నాయి, అసలు వాళ్ళు వేసిన పంటలకు గిట్టుబాటు ధరను ఏ విధంగా నిర్ణయించాలి, వాళ్ళకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వాలి, ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళను అప్పుల బారి నుంచి వెళ్ళి బయటికి తీసుకురావాలనుకునేటువంటి దీనిపైన అధ్యయనం చేయకపోతే మాత్రం చాలా సీరియస్ మ్యాటర్ అవుతుంది. ఇవాళ అది చాలా అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన అంశం కింద మనం ఇవాళ చర్చించుకోవాలి. ప్రభుత్వాలు కూడా దీనిపైన ఆలోచించాలి. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు సంపత్ గారు, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాలాచారి గారు. గుడ్ మార్నింగ్ అండి. కరుణ గారు, ఈ సర్వే చెప్తున్న దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది, ఏడాది కింద సంబంధించిన అనుకోండి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది, కానీ ఇవాళ కూడా పరిస్థితులు ఏం మార్పు లేదు. అది ఎట్లా దీన్ని చూడాలి, దీనికి రెమెడీ ఏంది? నిజంగా పార్టీలు
రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరిస్తాయి, ప్రభుత్వ పక్షానికి వచ్చేసరికి ఒకలా వ్యవహరిస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా రైతులు మా దేవుళ్ళు, వ్యవసాయ రంగం ప్రధాన వృత్తి, వ్యవసాయం మీద ఇంతమంది ఆధారపడుతున్నారు, దీన్ని మేము రక్షించుకుంటాము, రుణమాఫీలు చేస్తాము, విత్తనాలు ఇస్తాము అన్నీ చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసే రంగం వ్యవసాయ రంగం అయితే ఉంది. ఈ రోజున ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం నాకైతే రుణమాఫీ అనిపిస్తూ ఉంది. రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇవాళ అసలు వాళ్ళ నిర్ణయాన్ని తేల్చడానికే డిసెంబర్ పట్టింది. డిసెంబర్ వరకు రుణమాఫీ గురించి డిక్లేర్ చేయలేదు. అంటే బ్యాంకులకు కూడా కనీసం తెలియజేయలేదు మేము 25% మాత్రమే కడుతున్నామని. అప్పటి వరకు లోన్స్ అందలేదు రైతులకి. బయట దొరికిన కాడల్లో 10 రూపాయల వడ్డీ కూడా పెట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేసిండ్రు. అట్లా 10 రూపాయల వడ్డీకి తెచ్చిపెట్టిన రైతు మీద ఇవాళ ప్రకృతి కన్నెర్ర చేసింది. కరువు, మొత్తం నీళ్లు భూగర్భ జలాలు అడుగంటిపోయి వచ్చిన పరిస్థితి లేదు. వేసిన పంటలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన తిరిగి చూసి రైతులు ఆందోళన చెంది పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేసినాయి ఈ ప్రభుత్వాలు. అందుకనే రైతు వ్యధని ఈ లోప పరిష్కరించే మార్గం లేకనే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఏమైనా భరోసా కల్పిస్తే ప్రభుత్వాలు కనీసం పరామర్శించి భరోసా కల్పించి వాళ్ళ విధానాల్లో రైతు అనుకూల విధానం తీసుకుంటాము, మేము ఇప్పటికన్నా రుణమాఫీ పూర్తిగా చేస్తాం. ఎందుకంటే 0.5% రుణమాఫీ చేసి తిరిగి అప్పు ఇవ్వమని చెప్పామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వలేదు బ్యాంకులు, ఎవరికి కూడా ఎవరు తీసుకోలేదు. అంటే అదును తప్పి అప్పు తీసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం అని అప్పటికే బయట చిన్న వ్యాపారస్తులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల కాడ తీసుకొచ్చి ఇరికిపోయినారు అక్కడ రైతులు. వాటికి ఒక పరిష్కారం కనిపించకనే ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళు చేసిన వాగ్దానాల్లో తప్పకుండా రైతుల దిశగా వాళ్ళకి సాయిల్ టెస్ట్ చేసి ఎరువుల వినియోగం దగ్గర నుంచి మొదలు పెడితే, విత్తనాల వినియోగం దగ్గర నుంచి మొదలు పెడితే, అప్పులు ఇప్పటికైనా మీరు 1000 కోట్లు పెద్ద పెద్ద ఇవాళ గుళ్ళకి, గోపురాలకి మేము మా ప్రతిష్టాత్మకంగా మా ఐడెంటిటీ చూపించుకుంటాము ప్రపంచానికి అని చెప్పి ఆకాశ హర్మాలు కట్టడం కాదు, మన రైతును రక్షించుకోండి అని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటితంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ విద్యార్థికో సంఘం ఉంది, దానికో సంఘం ఉంది, దీనికో సంఘం ఉంది. రైతు సంఘాలు మాత్రం రాజకీయ పార్టీలకు అసోసియేట్ అయి పనిచేస్తూ ఉంది. ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరూ యునైట్ కావాలా, రైతు పక్షాన మాట్లాడాలి, రాజకీయ పార్టీ పక్షాన కాదు. అందరూ కూడా యునైట్ ఈరోజు హక్కులు సాధించుకుంటే తప్ప వ్యవసాయ రంగం కాపాడుకునే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాను. సంపత్ గారు, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల కాలంలోనే ఈ సమస్య ఎక్కువ పెరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఒక కారణం, తెలుగుదేశం ఒక కారణం. దీనికి రెమెడీ ఇందాకన్నట్టుగా కరుణ గారు చెప్పినట్టుగా పార్టీలకు చిత్తశుద్ధి లేదు, వాటిని పట్టించుకునేది లేదు అని. కాంగ్రెస్ తెలుగుదేశం కాదు, బేసికల్లీ అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ డే బై డే తగ్గిపోవడం ఒకటి. ఎవరికి తగ్గింది? ప్రభుత్వాలకే. ఇవాళ ఆకలి రాజ్యంగా ఇండియాని ప్రకటించిండ్రండి. 19 కోట్ల మంది ఆకలితో ఉన్నారంట. అంటే ప్రొడక్షన్ తగ్గితే ఏం కావాలి? అట్లా రైతులు వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయం ఎందుకు, కానీ ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా వచ్చారు కనుక అధికారంలోకి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ న్యాచురల్గా మా మీద నింద వేయడము సాధారణ రాజకీయాల భాగంగా నిన్న విషయాన్ని చూస్తే రాజకీయాలకు అతీతంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు, వ్యవసాయం, పెద్దిరెడ్డి గారు చెప్పినట్లు మ్యాక్సిమం 70% ఆఫ్ ది ఇండియన్ సార్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. కనుక ఈరోజు రాజకీయ పార్టీలు రుణమాఫీ ఉండని, ఇంకోటి ఉండని వ్యవసాయాన్ని లేకపోతే వ్యవసాయ రంగాన్ని, రైతులను ఎన్నికలప్పుడు ఓట్ల కొరకే అవన్నీ రాయితీలో లేకపోతే హామీలో ఇస్తూ ఉన్నారు తప్ప దాని తర్వాత వ్యవసాయ రంగం మీద దృష్టి కేంద్రీకరించకపోవడం, లేకపోతే వ్యవసాయ రంగాన్ని ఇంకా పెంపొందించడానికి, లేకపోతే రైతులకు మేలు చేయడానికి, లేకపోతే ఇంకా సాగు చేసే విస్తీర్ణం ఏదైతుందో భారతదేశం దాన్ని పెంచడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా. దాంతోపాటు ఈరోజు ఓకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కువ కాలం మేము పరిపాలించవచ్చు, కాస్తో కూస్తో మా మీద ఆ మచ్చ ఉండవచ్చు, నేను కాదన్నాను. కానీ ఇప్పటికి కూడా భారతదేశం అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అని చెప్పుకోవడానికి, కానీ రైతు రాజ్యం అని ప్రపంచమంతా కొనియాడబడుతుంటే జస్ట్ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ 5.5 దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలింది కనుక ఇంకా పచ్చడి పాడి పంటలు కనబడుతున్నాయి, రైతులు కనబడతారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి ఇంకా అక్కడక్కడ పొరపాటు ఉండవచ్చు, కానీ ఇంకా వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రైతు రాజ్యంగా మాట్లాడుకుంటున్నామంటే అది కాంగ్రెస్ కృషి. ఇంకొకటి ఇప్పుడు
అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయాలంటే అదంటే శాంపుల్ సర్వే లాస్ట్ ఇయర్దే కావచ్చు, సమైక్య రాష్ట్రందే కావచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు చూడండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ బీజేపీ టీఆర్ఎస్లు ఆ రోజు ఎన్నికల్లో రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు. కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఇప్పటివరకు కూడా నెరవేర్చలేకపోయింది. రెండింటి కూడా వారికి ఉన్నటువంటి ప్రాధాన్యాల్లో వ్యవసాయం అనేది అసలు ప్రాధాన్యమే కాదు. వాళ్ళ ప్రాధాన్యాలు వేరు. అత్యధిక శాతం 70% మంది మన ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడరు కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటి ఆలోచనలు. ఈరోజు రుణమాఫీనో ఇంకోటనో ఇచ్చే 100 కోట్ల రూపాయలు ఏదైతుందో అదే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెడితే ఇంకా బాగుండేది. ఆ రకంగా వాళ్ళ ప్రాధాన్యాలు పోయినాయి. నేను ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల హామీ ఇవ్వకుండానే, ఎన్నికల్లో వ్యవసాయదారులకో రైతులకో ఏదో చేస్తామని చెప్పకుండానే రైతు రాజ్యంగా వ్యవసాయ ఆధారిత దేశంగా గ్రహించింది కనుక వితౌట్ ఎనీ హామీ, వితౌట్ ఎనీ కమిట్మెంట్, వితౌట్ బిఫోర్ ప్రామిస్ 72,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదు, కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. అందుకే ఈ సంక్షోభం. వేణుగోపాలాచారి గారు ఆకాశ కట్టడం కాదు, ఉచ్చనారు మీరు అన్నారు కదా, రాజకీయ పార్టీలు అనడంలో దాంట్లో అర్థం ఉంటుంది. కానీ విజన్ లేకపోతే భారతదేశం ఈ స్థాయిలో ఉండదండి. ఒక 50-55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 100%. అందుకే ఈ రోజు భారతదేశం ఇంకా వ్యవసాయ ఆధారిత దేశంగా కొనియాడబడతా ఉంది యావత్ ప్రపంచంలో. రైతులు ఇంకా కాస్తో కూస్తో వ్యవసాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని ఉంటున్నారంటే భారతదేశము ఈ స్థాయిలో ఇప్పుడు ఈ రకంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే. అదే అందుకే అంటారు ఎన్నికల హామీల్లో కాదు, ఎన్నికల హామీలే లేకుండా రైతుల పక్షపాతిగా రుణమాఫీ 72,500 కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గారు. రైతుల రుణమాఫీ విషయంలో ఇవాళ పరిస్థితి, రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి, రుణభారాన్ని తగ్గించలేకపోతున్నాయి. అందుకోసం అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు బేసిక్గా రావాలంటే 3-4 ఇష్యూస్. రైతు దేశవ్యాప్తంగా అసంఘటిత వ్యవస్థ. ఇప్పుడు మామూలుగా ఒక అటెండర్ నుండి ఈవెన్ రాజకీయ వ్యవస్థ వరకు కూడా సంఘటితంగా ఉంటాయి, సంఘాలు ఉంటాయి, అసోసియేషన్లు ఉంటాయి. ఏమైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుకు పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాకపోతే రైతులు అసంఘటితంగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా, ఒక రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా అసంఘటితంగా ఉండడం వల్ల ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండి ఈ సమస్యలకు మూలమవుతున్నాయి ఒకటి. అందుకే ఒక శరద్ జోషి లాంటి వారు కానీ ఇంకా వారు కానీ అక్కడక్కడ ప్రాంతాల లోపల రైతు సమస్యలు మాట్లాడటము, ఢిల్లీకి జంతర్ మంతర్ కోవటము, ధర్నాలు చేయటము, అప్పటికప్పుడు ఆ ప్రభుత్వాలు ఏదైతే అధికారంలో వాళ్ళు హామీలు ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాము. బేసిక్ ఏంటంటే రైతులు ఈరోజు స్వామినాథన్ కమిటీ గత ప్రభుత్వ హామీలో పెట్టారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక మీటింగ్ పెట్టేసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వామినాథన్ కమిటీ వల్ల ఏంటంటే ఏవైతే రైతు పెట్టుబడి పెడుతున్నాడో పెట్టుబడి నష్టమైతే వడగళ్ల వాన వల్ల కానీ, అకాల వర్షాల వల్ల కానీ, లేకుంటే వర్షాలు సమృద్ధంగా పడకపోవడం వల్ల కానీ అయిన నష్టానికి దాదాపు 80-90% ఇస్తే రైతులలో ఇటువంటి నిరాశ నిష్పత్తి తక్కువ అవుతాయి, ఆత్మహత్య తక్కువ అవుతాయని చెప్పేసి ఒకటి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు పార్లమెంటుకు. ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి ఇంప్లిమెంటేషన్ లేదు. అది అన్ని పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు దాంట్లో. ప్రధానమంత్రి గారు అప్పుడు ఉన్నారు కనుక మన్మోహన్ సింగ్ గారు కానీ అన్ని పార్టీల ముఖ్యమంత్రి ఉండి ఇక స్వామినాథన్ కమిటీ ఇంప్లిమెంట్ చేస్తే రైతులు కొంచెం భారం పోతుందని చెప్పి అందరం ఆశించాం అప్పుడు ఎంపీలు ఉన్నప్పుడు. అది ఇప్పటికి అమలు కాలే ఒకటి. 2, బేసిక్గా ఈరోజు మనం వ్యవసాయ పరిశోధన కొరకు చాలామంది సైంటిస్టులు అన్ని రాష్ట్రాల నుండి అమెరికా, ఇప్పుడు జైతి ఘోష్ కమిషన్ కానీ స్వామినాథన్ కమిషన్ ఎవరేసినా సరే ఇవాళ మన ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి, మన రైతును ఆదుకోవాల్సింది ఏమిటి, ఏం చేయాలి ఒకటి. అందుకే అదే చెప్తాను. ఇప్పుడు రైతులు కూడా ఏంటంటే పంట మార్పు పద్ధతులు తెలుసుకోవాలి. ఒకటి పంట మార్పిడి పద్ధతి లేకపోతే ఒకటే రొటీన్గా ఉంటే ఏమవుతుందంటే భూమిలో కూడా సాగు తక్కువ అవుతుంది. తర్వాత ఎంతైతే పెట్టుబడి పెడుతున్నారో ఇప్పుడు మన దిక్కు యూరియా, డిఏపి నీకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ వాడతారు. అది అవసరం లేదు జనరల్గా. అంటే పంట మార్పు పద్ధతులు మార్చుకోవడం ఒకటి. తర్వాత వ్యవసాయంతో పాటు చెప్తాను రైతులు పరిశ్రమలకు మీరు రండి భూములు ఇస్తామని చెప్తారు, కరెంటు నీళ్ళు ఇస్తామని చెప్తారు, వ్యవసాయ రంగంలో మీ పంటలు వెండిపోతే మేమున్నామని. అందుకని అగ్రికల్చర్తో పాటు రైతులు కూడా ఆల్టర్నేటివ్ పాడి పంట పరిశ్రమలు, ఈ డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ నేర్చుకోవాలి ఒకటి. మీరు అన్నట్టు ఏంటంటే రైతులకు ఇచ్చే రుణమాఫీ కానీ రైతులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు సంపత్ చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియదు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా 25,000 రూపాయలు మరి ఇంట్రెస్ట్తో సహా ఈరోజు ఇస్తున్నది. దాని ఇంట్రెస్ట్ రైతుల మీద భారం పడకుండా ఇస్తున్నది. గతంలో పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చింది. ఆరుమూలలో మొక్కజొన్న జొన్న రైతు నష్టపరిహారం 11 కోట్ల రూపాయలు ఇచ్చింది. కనుక ప్రభుత్వ దృష్టికి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఓకే
100% చేయకపోవచ్చు, కానీ రైతులకు ఎంతవరకు వీలున్నంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. రాబో రోజులకు రైతులకు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీగా రైతులకు కూడా అన్ని జాతీయ స్థాయిలో ఒక విధానం ఆలోచించేసి రైతులకు ఏం తక్షణ అవసరాలు ఏంటి, దీర్ఘకాలిక అవసరాలు ఏంటి, ఇవన్నీ చేసే ఫోరం కావాలి. ఖచ్చితంగా అది అవసరం ఉంది. రైతులకు ప్రతి ఒక్కరు భరోసా కల్పించే అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వ పరంగా. సరే, వేణుగోపాచారి గారు ప్రస్తావన తెచ్చింది కనుక, ఎక్కడైనా ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు పంట వేసుకోమని చెప్తాయి, పంటకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తామని చెప్తాయి. సరే, కల్పించకపోయినా కనీసం చెప్పడానికైనా చెప్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పింది, 3 ఏళ్ల దాకా కరెంట్ లేదు కనుక మీరు పంటలు వేసుకోవద్దని చెప్పింది. పంటలు వేసుకోకపోతే ఆ పంట పొలాలపైన ఆధారపడ్డ ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం ఇంకేం చేసి బతుకుతుంది? వాళ్ళు చెప్పిన కనుక కరెంట్ రాదని ఉద్దేశంతో పంటలు వేసుకోవద్దంటే ఈసారి 50% వేయలేదు. వేసిన పంటలకు కూడా భూగర్భ జలాలు లేకపోవడం వల్ల ఏమైంది, 2 గంటలు కూడా కరెంటు ఉన్నా కానీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి నీళ్ళు లేవు. ఆ విధంగా వేసిన పంటలు ఎండిపోయినాయి. మరి 2-3 సంవత్సరాల 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాల మీద ఆధారపడ్డ కుటుంబం పంటలు వేసుకోకపోతే, అందులో ఉత్పత్తి రాకపోతే, పెట్టుబడి సంగతి దేవుడేరు కానీ దానిపై ఆధారపడి మరి బతికే వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళకు రెమెడీ ఏమి ఇచ్చినారు మీరు? గతంలో ఉన్న అప్పు కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి మేము ఓకే మేము పంట వేసుకోవద్దాం కదా, మీరు వేసుకోలేదు, ఎకరానికి 10,000 5,000 మేము ప్రభుత్వ పరంగా ఇస్తామని చెప్పి ఏమన్నా ప్రకటించలేదు కదా. వేసుకోవద్దని చెప్పింది తప్ప, వేసుకోకపోతే ఇంకా వాళ్ళు ఇంకా నష్టపోయి భవిష్యత్తులో ఇంకే విధంగా కోలుకుంటారు అనేది కూడా ఒక ప్రణాళిక ఉండాలి, ప్రభుత్వాలకు ఉండాలి. పంటలు వద్దాంలే, రెండవ పంటకు కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. బోరు బావులపైన ఆధారపడ్డ వాళ్ళు పంటలు వేసుకోవద్దు, వేసుకుంటే నష్టపోతారని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది, విధానం ప్రకటన చేసింది. నేను అదే అంటున్నా, ఓకే కరెంటు లేదు కనుక చెప్పొచ్చు, భూగర్భ జలాలు లేవు కనుక సూచన చేయొచ్చు. అసలు పంట వేసుకోకపోతే ఆ పంట పైన ఆధారపడి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆల్టర్నేటివ్ ఏం చెప్పి పెట్టినారనేది నేను అడుగుతున్నా. ఆల్టర్నేటివ్గా వాళ్ళకు ఈ యొక్క సహకారం అందిస్తాం కానీ ఎకరానికి 5,000 10,000 ఇస్తామని ప్రకటన చేయలేదు కదా. వేసుకోవద్దంటే వేసుకోలేదు, వేసుకోకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు వేరే మార్గం లేదు, వాళ్ళు ఉపాధి హామీలో రారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయదారుల కిందకు వస్తారు కనుక. పాత అప్పులు ఉన్నాయి. ఒక్క సంవత్సరం ఈ 50,000 30,000 ఇచ్చిన మాత్రం జీవితకాలంలో వాళ్ళ అప్పుల నుంచి బయటపడతారు అనుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి. వాళ్ళు తన కాళ్ళపై తను నిలబడి తన పంట ద్వారా, లాభసాటి పంట ద్వారా ఆ కుటుంబాలు బాగుపడేటువంటి మార్గం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. స్వామినాథన్ కమిషన్ చెప్పినా, మన ఘోష్ గారు జయంత్ ఘోష్ గారు చెప్పినా, ఎవరు చెప్పినప్పుడు కూడా అనేక రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను అమలు చేయాలి. ఆ రికమెండేషన్ ఏంది, ఒక పెట్టుబడి కంటే కూడా రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా ధర నిర్ణయించాలని చెప్పేసి అన్నారు. ఆ ధర నిర్ణయిస్తలేము అట్లా మనం. దీనివల్ల ఈ కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది డెబిటబుల్ పాయింట్. ఇది స్ట్రేట్గా మనం ఎవరో ఒక్కరిని విమర్శించడం కాదు, అందరం విమర్శకు గురి కావాల్సిన పరిస్థితి. అన్నింటికంటే కూడా ఈ దేశం మొత్తం ఈ రంగం దెబ్బతింటే, ఈ వ్యవసాయ రంగం దెబ్బతింటే దీన్ని ఇంకా మనం ఈ దేశాన్ని కాపాడేవాడేవాడు లేడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచ దేశాలలో వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళ సంఖ్య 4%, 3%, 2% ఉన్నాయి. వాళ్ళు అనేక సబ్సిడీలు ఇస్తారు. ఆ సంక్షోభం వస్తే మిగిలిన 90% వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళు ఇచ్చే ఆదాయం ద్వారా ఆ యొక్క పరిశ్రమ రక్షించగలుగుతున్నారు. కానీ ఇక్కడ 65-70% వ్యవసాయం పైన ఆధారపడ్డ వాళ్ళను ఆదుకోవాలంటే వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ₹1,00,000 అన్నాం కదా, లెక్కేయండి. 125 కోట్ల జనాభా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? అందులో 70% అంటే ఎన్ని కుటుంబాలు? ఇంటూ 1 lakh అంటే ఎన్ని 100 లక్షల కోట్లు అవుతాయి? ఈ లక్షల కోట్ల రూపాయలు ఎట్లా రేపు ఇంకా ఇది పెరిగిపోతే మిగిలిన 30% ఎవరైతే వ్యవసాయం ఆధారపడిన వాళ్ళు ఉన్నారో ఆ ఆదాయంతో దీన్ని రక్షించే పరిస్థితి లేదు. కనుక దీన్ని సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి, దీనిపైన చర్చ చేయాలి. తప్పకుండా దీనికి ఎక్కడో దగ్గర ఎండు ఉండాల్సిన అవసరం ఉంది. ఓవర్ నైట్ కాకపోయినా కనీసం దీర్ఘకాలిక ప్రణాళికలో బాగుపడే పరిస్థితి రావాలి. అందుకే ఆ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, రైతును కాపాడుకోవాలి, రైతుకు భరోసా ఇవ్వాలి అనేది అన్ని ప్రభుత్వాల మీద ఉంది ఆ బాధ్యత. ముఖ్యంగా ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా మొన్న వచ్చిన ప్రకృతి విపత్తును పరిశీలించి ఈ సాయం మొత్తం నష్టపోతేనే 33% ఇస్తాము అనేది నిబంధన ఉందో దాన్ని రద్దు చేసి ఇమీడియట్గా 33%, 30% నష్టపోయిన పంటలకు కూడా పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నివేదికలు పంపమన్నది కేంద్రం ఇస్తోంది. అట్లనే రైతు అటాన్మరణం చెందితే 1,50,000 ఉండే ఇదివరకు సాయం, ఇప్పుడు 4.5 లక్షలకు పెంచింది. అట్లనే దాని మీద పాడి పరిశ్రమ కానీ, మత్స్య పరిశ్రమ కానీ, అనుబంధ పరిశ్రమలు అన్నింటికి కూడా ఈ నష్టపరిహారం వర్తిస్తుంది ప్రకృతి విపత్తులకు కనుక గురైతే అవన్నీ కూడా ప్రకటించింది. అట్లానే ప్రత్యేకంగా ఒక కిసాన్ ఛానల్ అని నరేంద్ర మోడీ గారు మొన్న 3 రోజుల
రోజుల క్రితమే రైతులకు సూచనల కోసం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు వేసుకుంటే లాభం వస్తుంది అనే దాని మీద కిసాన్ ఛానల్ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇమీడియట్ గా చేరడానికి, వాళ్ళకి రైతులకు ఇమీడియట్ గా చేరడానికి, సమాచారం చెందడానికి దానికి పరిహారం ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది, నివేదికలు పంపండి, మేము ఇమీడియట్ గా నష్టపరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. కిసాన్ ఛానలే కాదు, కిసాన్ సాయిల్ కార్డ్ అని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా సాయిల్ ని పరీక్షించి దీనికి ఎంత మాత్రం చెప్పండి మేడం. వ్యవసాయంలో చిన్న కమతాలు పెరుగుతున్నాయి, వ్యవసాయ యోగ్యమైన భూములు పరిశ్రమలకు వెళ్ళిపోతున్నాయి, రైతు ఏం కావాలి? బీజేపీ కూడా అదే ఇప్పుడు మీరు అదే దీన్ని ప్రతిపక్షాలు కానీ ఏమంటారు వామపక్ష భావజాలం ఉన్న సంస్థలు కానీ సంఘాలు కానీ ఒక తప్పుడు ప్రచారం తీసుకొచ్చినాయి. మాగానికి సంబంధించింది ఒక అంగుళం కూడా ముట్టుకోము, పోరంబోకు భూములు ఏవైతే ఉన్నాయో నిరుపయోగంగా పడి ఉన్న భూములే వాడుకుంటాము, అది కూడా ప్రజాభివృద్ధి కోసమే, ఇళ్ల కోసము, హాస్పిటల్స్ కోసము, స్కూల్స్ కోసమే వాడుకుంటాము అని పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్తున్నా సరే 50 ఏళ్ల కాలంలో 3.5 లక్షల మంది రైతులు చచ్చిపోతే పరామర్శించని రాహుల్ గాంధీ ఇవాళ పని కట్టుకుని రైతుల కాడికి తప్పకుండా అన్ని పార్టీలు రావాలి, రాకూడదంటలేను. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే రైతాంగం వ్యవసాయం మొత్తం ఇట్లా నిర్లక్ష్యానికి ఈ రోజు విజన్ తో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ, ముందుకెళ్తా ఉంది. దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని ఎట్టి పరిస్థితులు వాళ్ళకి 4 రెట్లు రావాలని కోట్లాడింది వాళ్ళ భారతీయ జనతా పార్టీని. వాళ్ళు హడావుడిగా 2013 నరేంద్ర మోడీ గారు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఇక్కడ కనీసం అక్కడికి పోయిన దానికంటే 4 సార్లు 5 సార్లు భారతీయ వ్యవసాయ రంగంపై ఎట్లా ఉంది, దీని ఒక సెమినార్ కానీ లేదా రైతును ఎట్లా ఆదుకోవాలని ఒక మేధోమదన చర్చ కానీ వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా? స్వామినాథన్ కమిటీ, జయతి ఘోష్ కమిటీ రిపోర్ట్స్ కనుక వాటిని ఇంప్లిమెంట్ చేస్తే అంతకు మించి వేరే అక్కర్లేదు, ముందు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. గతంలో వచ్చిన నివేదికల ఆధారంగా ముందుకెళ్దాము అని ఇమీడియట్ గా దాని ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మన భౌతిక పరిస్థితిని బట్టి చూస్తే కనుక ప్రభుత్వం ఏం చేస్తే రైతును ఆదుకోవచ్చు. బుచ్చనగారు మీరు అన్నట్లు ఇంతకుముందు మీరే అన్న దాంట్లో విజన్ ఉండాలి. మన వాట్ ఈజ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ అగ్రికల్చర్, టువర్డ్స్ ఫార్మర్స్ అనేది ఉండి దానికి ఒక ప్రణాళిక ఉండాలి. చాలా చేయాలని ఉంటుంది నాకు, కానీ దానికి ఒక ప్రణాళిక ఉండాలి, కార్యాచరణ ఉండాలి. ఈ నెలలో ఇది చేద్దాం, నెక్స్ట్ నెల అంటే లాంగ్ టైం ప్రొజెక్షన్ను, షార్ట్ టైం ప్రొజెక్షన్స్ అని ఉండాలి. దౌర్భాగ్యమో ఏదో కానీ, రైతుల దౌర్భాగ్యమో వ్యవసాయదారుల దౌర్భాగ్యమో కానీ ఈరోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పక్షాలకు అసలు విజన్ కాదు కదా, అవగాహనే లేదు అగ్రికల్చర్. మీరు ఎప్పుడైనా చూడండి, బీజేపీ పార్టీగా చూడండి, దశాబ్దాల తరబడి ఎప్పుడైనా ఎక్కడైనా వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి కానీ ఏదైనా ఎడ్యుకేషన్ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా వాయిస్ వాళ్ళ రైతుల గొంతుకగా ఎప్పుడైనా బీజేపీ నిలబడిందా? నిలబడలేదు, నిలబడదు. ఒకటి సేమ్ ఇటువైపు వస్తే టీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా రైతుల ఉద్యమ నేపథ్యంలో ఒక భావజాలాన్ని క్రియేట్ చేసి ఆ రకంగా వచ్చినటువంటి పార్టీ వ్యవసాయం మీద లెట్ మీ కంప్లీట్. ఆ రకంగా టీఆర్ఎస్ అట్లా వస్తే ఈ రకంగా బీజేపీ ఇట్లా. దాంతోపాటు బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ఇంతకుముందు ఎన్నికల కంటే ముందుగానే ఇక ముందు కూడా ఎప్పుడే కానీ న్యాచురల్గా బీజేపీకి ఈ పెద్ద ఈ కార్పొరేట్ దిగ్గజాలు ఏవైతే వంతపడతా ఉన్నాయో వాళ్ళ సహకారంతో ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ గురించి అందుకే మీరు అన్నట్టు మీరు మెన్షన్ చేసినారు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ భూసేకరణ చట్టం రావడానికి కారణం వాళ్ళే. భూసేకరణ చట్టం ఎవరికి వ్యతిరేకము? భారతదేశంలోనే అత్యధిక చేస్తున్నారు వాళ్ళు. మా చట్టం రైతుల చట్టం, రైతు పక్షపాత పార్టీ కాంగ్రెస్ పార్టీ 70% అనుమతితో గొంతుకు వస్తాం, రైతుల వ్యవసాయదారుల గొంతుకు వస్తాం. భారతదేశాన్ని వ్యవసాయ వ్యవసాయం 1894లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు వచ్చిపోయిన చట్టాన్ని భూదోపిడీ చేసి లక్షల ఎకరాలు సేకరించి కార్పొరేట్లకు కట్టిపెట్టి నిరుపయోగంగా పడేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇలా మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళకి. కరుణగారికి ఇప్పటివరకు 2013లో చేసిన చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినా చేసే సమయం కూడా లేదు. ఒక్క నిమిషం కరుణ గారు
మీకో మళ్ళీ మీ పార్టీకో నాకు తెలియదు కానీ అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇక మీరు 2013లో నేను అన్నదానికి సమాధానం చెప్పండి. మా 10 years కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆ రకంగా దశాబ్దాల తరబడి అవే ఉన్నాయి కనుకనే మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము మొన్న తెచ్చింది. దాంట్లో రైతుల పక్షపాత పార్టీగా భారతదేశాన్ని మా చట్టాన్నే సవరిస్తున్నారు. మా చట్టంలో ఏముంది, రైతులను అడిగి రైతులు సమ్మతిస్తేనే 70% ప్రభుత్వ వ్యవస్థ కొరకు, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ కొరకు, ప్రైవేట్ అయితే 80% అవి తీసేసి అడ్డగోలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా మన గవర్నమెంట్ ఇక్కడ ఈ పోయిన నెల రోజుల కాలంలో మార్కెట్లో ధాన్యం తడిచిపోయింది, పొలాల్లో పంట తడిచిపోయింది. వీటికి రైతును ఇట్లాంటి వాటి విషయంలో, పండిన పంట విషయంలో వెంటనే కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు అందుకనే మీరు అన్నట్టు 3-4 విషయాలు. ఇది వ్యాస్ సబ్జెక్ట్ ఒకటి. 2 ఇప్పుడు ఆదాయం చేసుకుంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని పేపర్లు వచ్చినట్టు గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఆదాయం 6,000 రూపాయలు అయితే, అర్బన్ లోపల సేమ్ ఫ్యామిలీ ఉంటే అర్బన్కి వస్తే 20,000 రూపాయల ఆదాయం వస్తుంది ఒకటి. దానివల్ల ఏంటంటే చాలామంది అర్బనైజేషన్ అవుతున్నారు. రైతులకు ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేకపోవడము, ఈ సరైన సమయంలో వర్షాలు లేకపోవడం వల్ల, ఎరువుల ధరలు పెరగటం వల్ల ఏమవుతుందంటే అర్బనైజేషన్ రోజు రోజు పెరుగుతున్నది ఒకటి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీలకు ఉన్నది ఒకటి. 2 రైతులను ఎంత ఆదుకున్నా కూడా రైతులకు మనం ఒరిజినల్ ఇవ్వలేం. ఓకే, ఇప్పుడు రుణమాఫీ మనం ఇచ్చినా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా కూడా ఒరిజినల్ రైతు, ఎందుకంటే మనది ముఖ్యంగా దేశం కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, ఆంధ్రప్రదేశం కానీ వ్యవసాయ మీద ఆధారపడిన రాగతం కనుక దీని నుంచి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం ఉండాలి. ఈరోజు ఇది విదేశాల్లో ఏంటంటే వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. ఇక్కడ మనకు మెయిన్గా 70% డిపెండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కర్మ అన్నట్టు చేసుడు. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అందుకనే తెలంగాణ గవర్నమెంట్ ఏంటైతే ఇది అష్యూరెన్సే కాకుండా ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్కు ఆల్టర్నేటివ్గా ఇది పాడి పరిశ్రమ, డైరీ డెవలప్మెంట్ పెంచాలన్న ఆలోచన ఒకటి. 2 మార్కెట్ యార్డులలో గోడౌన్స్ నిర్మించి, ఇప్పుడు తడిసిన ధాన్యం కాకుండా గోడౌన్స్ నిర్మించే కొరకు మార్కెట్ యార్డులో ఈరోజు దాదాపు 200 కోట్లతోటి గోడౌన్స్ నిర్మిస్తున్నది. తర్వాత మార్కెట్ నుంచి తీసుకువచ్చే వస్తువులకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర వచ్చే వరకల్లా ఉండాలని చెప్పేసి సంబంధిత మార్కెటింగ్ అధికారులతో ఈరోజు చేస్తున్నది. ఎంతవరకు వెళ్తారు వేసేసి ఈరోజు కరెంటు 22 లక్షల మోటార్లు ఉన్నాయి కనుక దానికి అవసరమైతే ఈరోజు సోలార్ జన్ ద్వారా కూడా ఈరోజు రాబోయే రోజులు ఇటువంటి ఇబ్బంది లేకుండా, కరెంట్ ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమాలు చేస్తున్నది. కనుక ఎంతవరకు రైతు కొరకు ఓకే, వాళ్ళకు 100% సబ్సిడీ కాకపోవచ్చు, కానీ ఇతర ప్రభుత్వాల కన్నా గతంలో అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది కదా. రెండో విషయానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసెంబ్లీ రద్దు చేస్తామని ఒక ఇన్నర్ సంబంధించిన ఒక వార్త వచ్చింది. పెద్దిరెడ్డి గారు, ఏడాది కాలంలో వచ్చిన తాము చేసిన పరిపాలన బట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త అటుటైనా సరే అసెంబ్లీ రద్దు చేస్తాను ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అది ఇన్నర్ స్టోరీ, ఆయన అన్నది కాదు, ఇన్నర్గా రాసుకున్నది. అంటే దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆ సమావేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ క్రాస్ ఓట్ వేస్తారేమో, ఓటు వేయకుండా పోతారేమో అనేటువంటి ఒక అభద్రత. రద్దు చేసేస్తే మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి లేదు అంటే మనకు అప్రతిష్ట వచ్చింది. సంవత్సర కాలంలోనే 5 ఏళ్ళు కొనసాగుతుంది తప్ప మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండే పరిస్థితి ఉండదు. రద్దు మాత్రం చేస్తారు, రద్దు చేస్తే మీరు ఉండరు, నేను మాత్రం కష్టపడేది మా కుటుంబ సభ్యులు మేము గెలగలుగుతాం కానీ మీరైతే గెలిచే ప్రసక్తి లేదు అనేటువంటి ఒక హెచ్చరిక. అప్పుడు ఏంటంటే అరే నెలకు 1,00,000 రూపాయలు వచ్చే ఆదాయం పోతుంది, ఎమ్మెల్యే అనిపించుకునేటువంటి ఈ పదం కూడా పోతేమో, అంత మొండి మనిషి చేసిస్తాడేమో అన్న భయంతో ఓటేయించుకోవడానికి చెప్పిన మాట. నేను ఏమంటున్నానంటే అంత దూరం అవసరం లేదు, అసెంబ్లీ రద్దు చేసి అంత సాహసం చేయాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీలో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికల బొమ్మని అంటలేవు, కానీ వేరే పార్టీల నుండి ఎమ్మెల్యేలు కొంతమంది తీసుకున్నావు కదా, నువ్వు చాలా పట్టుదల మనిషి. పార్టీ పెట్టే ముందు ఎమ్మెల్యేకి రాజీనామా చేసినావు, మంత్రికి రాజీనామా చేసినావు, అనేకసార్లు రాజీనామా చేయించినావు. ఎన్నికలంటే నీకు ఉత్సాహం ఉంది, డెమోక్రసీగా ఉండే మనిషివి. వేరే పార్టీ వాళ్ళతో ఇవాళ ఓటు కూడా ఎంచుకుంటారు కదా, ఓటు ఎంచుకునే శిబిరంలో వాళ్ళని కూర్చుని పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో రాజీనామా చేయించేసి ఫస్ట్ వాళ్ళు ఎలక్షన్ పెట్టి, రాజీనామా చేయించి వాళ్ళు ఎలక్షన్ పెట్టి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ తొందరగా నోటిఫికేషన్ అయ్యి ఈ 2 ఎలక్షన్లు తేలిపోతాయి కదా మీకు ఎంత పలుకుబడి ఉందో. ఒకవేళ ఈ 2 ఎలక్షన్లు బ్రహ్మాండం గెలిచినావు అనుకో, ఇంకా మీకు తిరిగే ఉండదు. కనుక అసెంబ్లీ దాకా ఎందుకు పోతున్నావు? ఆయన ఏదైతే చేస్తున్నట్టు అది చేయడు, కేవలం వాళ్ళు ఓటేయించడానికి భయపెట్టించే క్రమం అండి. 43 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఎంఐఎం సపోర్ట్ చేస్తారన్నది ఎంత అవుతాయి? 70 అవుతాయి. ఒక్కొక్క ఎమ్మెల్సీకి 20 ఓట్లు కావాలి, ఒకరికి 19 కావాలి, 6 గెలవాలంటే. 5 అంటే ఎంత కావాలండి? 5 2 10, 100 కావాలి. 63 ఎక్కడ, 100 ఎక్కడ? 63 దగ్గర పెట్టుకొని ఒక 10 సీట్లు మద్దతు తీసుకొని 70 పెట్టుకొని 30 సీట్లు గ్యాప్ పెట్టి నువ్వు 5 సీట్లు గెలుస్తా
అన్ని గెలుస్తా అంటే నువ్వు వేరే పార్టీలో ఎమ్మెల్యే అందరూ కూడా నువ్వు ఓట్లు వేస్తారా లేదా, మీరు కూడా రద్దు చేస్తే మీరు కూడా ఆగమైపోతారనే హెచ్చరిక ఇవ్వదలుచుకున్నావా? ఒక ముఖ్యమంత్రిగా చేసే ప్రకటన నాది. మీరు 4 సీట్లు పెట్టుకొని అంతర్గతం ఇది అంతర్గతం బహిరంగంగా బీజేపీ తెలుగుదేశం కలిస్తే 20 ఎమ్మెల్యేలు కదా, ఒక ఎమ్మెల్సీ మాకు అర్హత ఉంది, కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ అర్హత వాళ్ళకు ఉంది, డెమోక్రటిక్ వచ్చిన అర్హత అది. మీకు మిగిలిన 4 సీట్లు మీకు అర్హత ఉంది. 6 సీట్లు పొట్టి పెట్టేసి ఒక గొప్ప వ్యక్తిగా ఉండవలసింది పోయి హార్స్ ట్రేడింగ్ చేసుకొని అంత భయభ్రాంతులకు ఎవడైనా అధికార పార్టీలు కౌన్సిల్ పెట్టుకొని మాకు అసెంబ్లీ పెట్టుకున్నట్టు, మాకు అసెంబ్లీ ఎవరు పెట్టుకుంటారు? ప్రతిపక్షాలు పెట్టుకుంటాయి. నువ్వు ఇలా మాకు ఓటింగ్ పెట్టుకొని ఎట్లా ఓటు వేయాలి, టిక్ పెడితే ఖబర్దార్ ఒకటి పెట్టాలి, అక్కడ నువ్వు ఏ ఓటు ఎవరికి ఎత్తావు నేను తర్వాత లిస్ట్ తెప్పించుకుంటా, నీకు ఆర్డర్ నంబర్ ఇస్తున్నా, ఏదైనా తేడాతో మాత్రం సంఘం చూస్తా. ఇంత అవసరమా? ఇంత ఎక్సర్సైజ్ దేనికి? ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఈ రైతులపై చేయి, ఈ రాష్ట్రం పైన చేయి, అంతే తప్ప దీనిపైన కాదు చేయాల్సినది ఎక్సర్సైజ్. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడం వేరు, హెచ్చరించడం వేరు. పూర్తిగా హెచ్చరించినట్టే ఈ అంతర్గత సమావేశం అనేది. అవగాహన కల్పించడం వేరు, హెచ్చరించడం వేరు. పూర్తిగా హెచ్చరించినట్టే అది అవపడతా ఉంది. ఎందుకంటే నిజంగా అన్నట్టు గత చరిత్ర కూడా ఉంది. ఊరికే రాజీనామాలు చేయటం, రాజీనామాలు చేయించటం, అంటే ఎమ్మెల్యేలని భయభ్రాంతులను చేయటం. ఇది వాళ్ళ పార్టీ వాళ్ళనే కాదు, ఇతర పార్టీల వాళ్ళకి కూడా ఎందుకు ఈ ఎన్నికలు ఎవరు పోతారని చెప్పి దాన్ని ఏదో సామరస్య పరిష్కారం అంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడేటట్టు ఒక భయభ్రాంతులు చేయటమే అది. దీన్ని ప్రజాస్వామ్యాన్ని అనేక రకాలుగా అపహాస్యం పాలు చేస్తుండ్రు. ఇవాళ ఇది హెచ్చరిక కార్యక్రమం అనే కాదు, ఎమ్మెల్సీలందరినీ ఇతర పార్టీల వాళ్ళందరినీ అండ్లబడేసుకోవటము. గెలిచినంటే ఇవాళ ప్రజలకు ఈ ఓడిపోయింది ఎవరు? ప్రజలు. గెలిచింది ఎవరంటే అధికార పార్టీ అన్న పరిస్థితి ఉంది ఈ రోజున. ఈ మహిళలకి మంత్రివర్గంలో స్థానం లేదు, ఎమ్మెల్సీలలో ఇస్తున్న దాఖలాలు లేవు. ఈ రకంగా 50% మందిని అప్పుడే మోసం చేసి ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చని సందర్భంలో తిరిగి ఎన్నికలకు పోయే ధైర్యం ముఖ్యమంత్రికే లేదు. ఏంటంటే ఇది భయభ్రాంతులు చేయటం, కానీ ఇవాళ తిరిగి ఎన్నికలకు పోయే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భం లేదు. ఇవాళ ఒక్క మిషన్ కాకతీయ అది వాళ్ళ హామీ కాదు, అది హామీ కాదు, అది ప్రోగ్రాము. వాళ్ళు చేపట్టినే కానీ, చేపట్టాలనుకున్న ప్రకటించినవి కానీ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ ఇచ్చిన హామీలకు అనుకూలంగా లేవు. కాబట్టి ఎన్నికలకు పోయే ధైర్యం ఆయనకు కూడా లేదు. ఆ రకంగా హెచ్చరించడం తప్పితే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రికి ఆ ఓటింగ్ గురించి చెప్పే అర్హత కూడా. సంపత్ గారు, బేసికలీ బుచ్చన్న గారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అటు కౌన్సిల్లో కానీ ఇటు శాసనసభలో కానీ పూర్తి మెజారిటీ ఉండి కంఫర్టబుల్గా ఉన్న సందర్భంలో వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం కంటే ఒక అభ్యర్థిని ఎక్కువగా నిలుపుతున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అది ఒక చేష్ట, అంటే అభ్యర్థి నిలబెట్టినారు. అది ఏం మెసేజ్ ఇస్తుంది ఈ రాష్ట్రానికి, ఈ శాసనసభ్యులకు, ఈ ప్రజానీకానికి అంటే ఏడాది కాలంగా అనకూడదు, పెద్దిరెడ్డి గారు పెద్దలు కనుక అనలేరు, కానీ నా వయసుకు నేను ఎన్నిసార్లు అన్నా కానీ ఇంకా మార్పు రావట్లేదు కనుక అంటాను. ఇప్పటికే పరాకాష్ఠకు చేరిపోయింది రాజకీయ వ్యభిచారం ఈ తెలంగాణ రాష్ట్రంలో. అటువంటి రాజకీయ విక్రీడను ఇంకా కొనసాగించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 5వ అభ్యర్థిని పెట్టినారు. ఆ పార్టీ 5వ అభ్యర్థి నిలబెట్టింది అంటేనే ఈ రాజకీయ వ్యభిచారాన్ని కొనసాగిస్తామన్నట్లు ఎటువంటి అనుమానమే లేదు. అది ఇచ్చే మెసేజ్ అది. దాంట్లో భాగంగా అది జరగడం లేదు, అర్థమైపోయింది. ఈ 4-5 రోజుల పరిణామ క్రమంలో తెలిసిపోయింది మా 5వ అభ్యర్థి ఓడిపోతాడు, మా అభ్యర్థుల్లో కూడా కొంతమంది అటో ఇటో పోయే పరిస్థితి ఉంది అని చెప్పి ఎన్ని రకాల ఇప్పుడు పార్టీలోకి వచ్చే వరకేమో డబ్బు సంచులో ప్రలోభాలో లేకపోతే ఇంకేదో ఆశ చూపి తీసుకుంటున్నావు. వచ్చిన తర్వాత ఖబర్దార్, నీ చేసిన చేష్టలు ప్రజానీకానికి నచ్చలేదు, చూడు మనం కూడా నచ్చలేదు, రేపు రాబోయే ఒకవేళ ఎన్నికలు వస్తే నీ ఓడిపోతావు, నీ ఉన్న పదవి ఊడిసిపోతుంది కనుక కట్ త్రోట్ ఓటేస్తావా లేదా అనేటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి దాంట్లో కారణం ఏంటంటే మాకున్నటువంటి సమాచారం, ఈరోజు మహిళా కర్ణ గారు కూడా ఉన్నారు, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా అటు క్యాబినెట్ కొనసాగుతూ ఉంది, కౌన్సిల్లో మహిళలకు లెట్ మీ అటువంటి సందర్భంలో ఒక బీసీ మహిళను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడింది కనుక ఈ వాస్తవ పరిస్థితులను గ్రహించి నైతికత, సామాజిక విలువలు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు మన దాంట్లో ఎవరైనా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తారేమో అనేటువంటి అనుమానము
భయం ఉండడం వల్ల కేసీఆర్ కొత్త గొంతు మీద argument. 100% గొంతు మీద నేను కత్తి పెట్టి నేను ఓట్లు వేసుకొని చూసుకోవాలి. చారి గారు. ప్రజాస్వామ్యంలో Yes, sir. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒకరు ఆయన ఆ రకంగా కాదు, మాట్లాడడం భయపెట్టి మీరు ముగ్గురు మాట్లాడదని సమాధానం చెప్పాలి. బ్లాక్ మెయిల్ చేసి సార్, ఓట్లు చారి గారు, కూడా ఓకే, సమాధానం. సామాన్య ప్రజానికాలు కాదు ఎమ్మెల్యే ముగ్గురు మాట్లాడిన దాని మీద మీ రెస్పాన్స్. ఇప్పుడు మీరే అన్నట్టు మీడియాలో నిన్న నేను లేను మీటింగ్లో, ఢిల్లీ ఉన్నాను. మీటింగ్లో ఇది ఇంటర్నల్ న్యూస్ అని పేపర్లో హైలైట్ చేసినాయి. ఇది ఓకే, అది దాని కిందనే ఏ సందర్భంగా అంటే అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తా అని చెప్పినాము. అవినీతి ప్రభుత్వం ఇస్తా అన్నప్పుడు దాని గురించి మీరు అనుగుణంగా ప్రభుత్వ పరంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ కావాలన్న ఆలోచనతోటి అవసరమైతే మీరు అవినీతి ఇన్వాల్వ్ అయితే చేస్తాను ఒక హెచ్చరిక వేసినట్టు దీనిలో మీడియాలో వచ్చింది. దానికి పొందడం సమస్య లేదు ఒకటి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న 3 పార్టీలకు పార్టీ ఫిరాయింపుల గురించో లేకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించో నైతిక హక్కు లేదు. ముగ్గురికి లేదు, ముగ్గురు తెలుగు. ఎందుకంటే ఇలా వైఎస్ఆర్ వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు జాయిన్ చేసుకుంటున్నాడు అది ఒకటి విడిచిపెట్టాలి. అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కానీ పెద్దిరెడ్డి కానీ అందరం కూడా మాకు అసెంబ్లీ మాకు ఇది ఎమ్మెల్సీ కొరకు మేమందరము ఈవెన్ కమిటీ హాల్లో నిర్వహించినాం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలకు అవగాహన కొరకు అక్కడ మాకు ఓటింగ్ నిర్వహిస్తే ఏ పార్టీ తప్పులేదు, అధికారం లేకుండా తప్పు లేదు. ప్రతిపక్షంలో కాదు, అధికారం ఉన్నప్పుడు నిర్వహించినాం ఒకటి. కమిటీ హాల్లో కూడా నెంబర్ 2 కమిటీ హాల్లో కూడా మేము నిర్వహించినాం. ఎమ్మెల్యే సభ కళా వెంకట్రావు గారు ప్రతివాడుతున్నప్పుడు నిర్వహించినాం ఒకటి. కనుక దీంట్లో ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎమ్మెల్యేలు కొత్త కనుక దాని ట్రైనింగ్ చేయడంలో పార్టీ పరంగా తప్పు లేదు. ఒకటి 5వ అభ్యర్థిని ఈరోజు మాకున్న అవగాహన ప్రకారంగా మాకున్న రాజకీయంగా అపార అనుభవం ఉంది. ఒక ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు అవసరం అని తెలియదా? 5 అంటే ఎన్ని కావాలి? మీకు ఉన్నాయా అన్ని సీట్లు? లేకుంటే 5వ వ్యక్తి పెట్టినంటే దాని అర్థం ఏంటి చెప్పండి. పోనీ ఇంకోటి డెమోక్రసీ గురించి ఇప్పుడు అట్లాంటి గతంలో తెలుగుదేశం మేము ఉన్నప్పుడు మాకు అభ్యర్థి లేకున్నా కూడా మాకు 5వ పెట్టినాం. అప్పుడు కళా వెంకట్రావు ఫ్రాక్షన్ లో 16.555 లో వచ్చింది. ఈ రోజు సంఖ్యాబలం చూసుకున్న తర్వాతనే మాకు అశ్విన్ వచ్చిన తర్వాతనే 5వ అభ్యర్థిని ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ రోజు సంపత్ గారు కానీ మన పెద్దిరెడ్డి గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎక్కువ ఆశపడవద్దు. ఖచ్చితంగా 5వ అభ్యర్థి గెలుస్తాము. ఈరోజు గెలిచే చూపిస్తాము. మీరు ఫస్ట్ దాకా ఆగండి కదా, ఫస్ట్ జూన్లో పోలింగ్ ఉన్నది, ఆగండి గెలుస్తాము. ఒకటి శాసన మండలిలో అయితే 5వ అభ్యర్థిని పెట్టాము, గెలుస్తాం. ఒకటి 2 ఎలక్షన్ మేనిఫెస్టో లోపల ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా సంవత్సరం వరకు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఈ రోజు సంవత్సరం లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మేనిఫెస్టో లేని సంపత్ గారు చెప్పినట్టు కాకతీయ మిషన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అది పెట్టినప్పటి కూడా చేస్తున్నాం. ఈ రోజు సన్న బియ్యం దొడ్డు బియ్యం 30 సంవత్సరాలు ఇచ్చిన వీళ్ళకే హక్కున్నాయండి. హాస్టల్లో పిల్లలకు దొడ్డు బియ్యం ఇచ్చి సన్న బియ్యం ఇచ్చేయలేదు. 4 కిలోల బియ్యం ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో 16 కిలో వీళ్ళకే హక్కున్నాయండి. 30 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఆహార భద్రతా చట్టం సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆహార భద్రతా కాంగ్రెస్ ఇచ్చింది, సోనియా గాంధీ దొడ్డు బియ్యం ఇస్తారా? 16 కిలోలకు దొడ్డు బియ్యం ఇచ్చిన 30 కిలోల బియ్యం 3 కోట్ల రూపాయలు కనుక గతంలో జరిగినాయి కదా రాజీనామా చేసుడు చేయకపోవడము శాసన స్పీకర్ పరిధిలో ఉన్నది. వీళ్ళందరూ కూడా ఏదో ఉద్ధరించి హైకోర్టుకు పోయిన హైకోర్టులో ఓటు వచ్చినప్పుడు మొన్న ఆర్డర్ కూడా వచ్చింది కనుక శాసన స్పీకర్ మించే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా. మీకే చెప్పిన సమాధానం నేను అందుకనే అంటున్నా. నేను సూటి అడిగింది ఒకటే, ఒక ఎమ్మెల్యేకి 20 ఓట్లు కావాలి. 5 ఎక్కువన్నా 2 ఎక్కువన్నా మీరు 5వ అభ్యర్థి పెట్టుకో. ఎందుకంటే ఇంకో మా 2 ఓట్లు కూడా బయట ఎందుకు వేసుకుంటాం, మీరు 2 ఓట్లు మాకు వేసుకుంటాం చెప్పి పెట్టుకోవడం తప్పలేదు. అలాంటి పెట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఏమంటే మీకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు చేర్చుకున్న వాళ్ళ సంఖ్యను కలుపుకుంటే కూడా 4కే సరిపోయే సంఖ్య ఉంది. 5వ అభ్యర్థికి ఒక్క ఎమ్మెల్యే కూడా అదనంగా లేనప్పుడు మీరు ఏ ఉద్దేశంతో పెట్టిన అనేది దానికి జవాబు చెప్పాలి కదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మీరు అదే అడుగుతున్నా నేను. పెట్టుకోవడం తప్పని కాదు, 2 ఎక్కువన్నా 3 ఎక్కువన్నా పెట్టుకోవచ్చు. ఆ స్ట్రాటజీ చెప్పు. 20 మంది అవసరం కదా. 4 × 20 80
ఒకవేళ 63 ప్లస్ 7 70 ఇంకా 10 ఉన్నాయి, ఇంకా 10 ఉన్నాయి, ఎట్లా పెడతారు? తెలుగుదేశం క్యాండిడేట్ అడుగుతున్నాము. మరి 17 ఎట్లా పెట్టిరు మీరు క్యాండిడేట్? 17 ఎట్లా పెట్టిరు? 11 టీడీపీ 5 మంది ఉండి 17 మంది ఎట్లా పెట్టిరు క్యాండిడేట్? 20 సీట్లు మేము గెలిచినాము బీజేపీతో కలిపి, 22 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. మాకు 20 కావాలి, 19 ఉన్నా ఒక సీట్ వస్తుంది మాకు. మేము పెట్టుకోవద్దని మీరు ఎట్లా అంటారు? అసలు మీకు క్యాండిడేట్ లేకుండా ఒక అదనంగా ఒక ఎమ్మెల్యే లేకుండా మీరు 5వ అభ్యర్థి పెట్టి 16 మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. 4 మేము తీసుకున్నామని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఆ 4 తీసుకున్నామని ఒప్పుకునే వాళ్ళు 16 మంది మేము 16 రోడ్లు మేము వేసుకోవడం పెట్టుకోవద్దని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? మేము 16 మంది ఒక మనిషి కూడా లేడు కదా. డెమోక్రటిక్ సిస్టంలో 6 సీట్లు ఉన్నాయి, 60 మంది పోటీ చేయని కాదనం. కానీ మనం ఎటు పోతున్నాం? నైతిక విలువలకి మీరు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అక్కడ ఎమ్మెల్యేలు ఓటేయాల్సి. ఎవరికి నైతిక విలువలు లేవన్నారు చారి గారు. నైతిక విలువలు చెప్తారా? చెప్పండి. నైతిక విలువలు ఉన్నాయా లేదా? చెప్పారు కదా మీరు. ముఖ్యమంత్రి గారే ఇటువంటి ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. నిలబడని ఎంతమంది నిలబడలేదు, కానీ నెంబర్ ఏముంది, ఎంత ఉంది ఏదని చూసుకోకుండా అడ్డగోలుగా మంది పార్టీల మీద గీక్తాము, వారిని విన్ని గోకి సంచులు చూపించి, ఇది పద్ధతి కాదు. ఏం మెసేజ్ ఇస్తా అందరికీ? ఇప్పటికే 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం డిబేట్ లో పాల్గొన్న చారి గారు, సంపత్ గారు, కరుణ గారు, పెద్దిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి నలుగురికి. ఇది మార్నింగ్ గడిచిన విశేషాలు. థ్యాంక్ యూ.